గారు వేదిక మీద రావాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. అలాగే నూతనంగా ఎన్నికైన సెక్రటరీ గారు ప్రేమ్ కుమార్ కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. అలాగే జాయింట్ సెక్రటరీ ఈ నెహమియా మోజెస్ రాలయ్య గారు అబ్బాయి, అందరూ తెలుసు రాలయ్య గారు అబ్బాయి జాయింట్ సెక్రటరీ ఎన్నికయ్యారు. కానీ అతను కూడా రాలేదు. ఉద్యోగ బాధ్యతను బట్టి క్షమించండి. అలాగే ట్రెజరర్గా ఈ శాంసన్ గారు మన మధ్యలో ఉన్నారు. వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. ఈ శాంసన్ గారు ఆయన కూడా మీకు తెలిసే మతయ్య గారు ఉండేది కదా, వాళ్ళ అబ్బాయి మతయ్య గారు కొద్ది రోజుల కిందటే ఆయన ప్రభునాన్ని నిద్రించారు. వారి కుమారుడు ఇప్పుడు ట్రెజరర్గా ఎన్నికయ్యారు. దాన్ని కూడా దీనికి వందనాలు. అలాగే జాయింట్ ట్రెజరర్గా మన ఎక్స్ ప్రెసిడెంట్ అంటే పూర్వకాలంలో ప్రెసిడెంట్గా చేశారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా చేశారు, ఇప్పుడు జాయింట్ ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ధనరాజు గారికి వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆయన మీకు అందరికీ సుపరిచితులే. తర్వాత కమిటీ మెంబర్స్ మీకు పిలుస్తాను. తర్వాత మన మధ్యన ముయ్య సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడ్వైజర్గా ఎన్నికయ్యారు. ఆయన వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. పెద్దలు కనుక ఆయనకి ముందుగా ఆహ్వానించడం జరుగుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవడం మనం చేస్తాం. కమిటీ మెంబర్స్గా జి ప్రభాకర్ రావు గారు, మీ అందరికీ తెలుసు. జి ప్రభాకర్ రావు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత కేబి ప్రసాద్ గారు ఇంతకుముందు సెక్రటరీగా చేశారు. ఆయన మీకు అందరూ పరిచయమే. హిట్లర్ గారి కుమారుడని మీ అందరికీ తెలుసు. ఆయన కూడా రాలేదు. ఆయన కూడా కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే బ్రదరు సిహెచ్ రత్నం గారిని కూడాను కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఈ సభలో ఉన్నట్టయితే రాలేదు, క్షమించండి. అలాగే టి కృపారావు ఆర్టీసీ డ్రైవర్గా ఆయన ఉద్యోగం చేయించున్నారు. ఆయన కూడా కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. ఆయన కూడా వేదిక రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే బ్రదర్ సీతారాం మన మధ్యన ఉన్నారు. మీ అందరికీ బాగా తెలుసు. సీతారాం గారు కమిటీ మెంబర్ ఎలక్ట్ వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తాం. రావాలి, అందరూ వచ్చినప్పుడు రావాలి. ఎస్ ప్రభుదాస్ గారు నాకు మేనల్డ్ అవుతాడు. తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. ప్రస్తుతం సర్వీస్లోనే ఉన్నారు. ఆయన కూడా కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. రావాల్సిందిగా మనం చేస్తాం. తర్వాత జి ఆనందరావు గారు గత కాలంలో ట్రెజరర్గా చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కొద్దిగా చిన్న హెల్త్ పరంగా ఆయన రాలేకపోయారు. అందరిని బట్టి క్షమించాలని మనం చేస్తున్నాం. అలాగే మన మధ్యన కె మోజెస్ గారు, ఆయన కూడా మీకు బాగా సుపరిచితులే. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే డి పైడ్రాజు గారు, ఆయన కూడా కమిటీ మెంబర్గా ఎన్నికయ్యారు. ఆయన ఉంటే ముందుకు రావాల్సిన వేదిక మీద రావాల్సింది మనం చేస్తున్నాం. లేనట్టయితే క్షమించండి. తర్వాత బి ఈశ్వరరావు గారు కూడాను కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. ఇతనుగా కొత్తగా ఈ సంవత్సరమే కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యారు. ఆయన కూడా రాలేదు, క్షమించండి. తర్వాత నేను పరిచయం చేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు. ప్రెసిడెంట్గా చూశారు, వైస్ ప్రెసిడెంట్గా చూశారు, కమిటీ మెంబర్గా ఉంది. 2వ గృహం పంటలో కూడా ఉన్నాను, ఉండడం జరిగింది. 2 జాయింట్ చేసి కట్టడం జరిగింది. రేపు దేవుడు అనుగ్రహిస్తే రేపు పొద్దున నేను ఎదురుగున్న స్థలం కూడా కొనాల్సి ఉంది. కొందాం, ఖచ్చితంగా కొన్ని తీరు అది మా సంఘపరంగా చేసుకుందాం. దాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అందరి బట్టి దేవునికి చాలా వందనాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తారని మీ ప్రేయర్స్లో మీరు జ్ఞాపం చేసుకుంటారండి. ఈ నూతన కమిటీ అంతా సక్రమంగా సంఘాన్ని నడిపించట్లో, సంఘ కార్యక్రమంలో సక్రమంగా పాల్గొంటూ మిమ్మల్ని అందరూ ప్రేమించు గొర్రెలను ఎలాగైతే కాపరి గొర్రెలు ఎలాగైతే నడిపిస్తారో అలాగా కాపరి గారు వెనకాలండి మేము కూడా మీ అందరికీ సహాయ సహకారాలు అందించాలని ఈ కమిటీ సిద్ధంగా ఉంది. ఇక ముందు
జరిగే కార్యక్రమాలన్నింటిలో మీరు కూడా మాకు సహకరించి మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తుపట్టుకొని గొప్ప కార్యాలు దేవుడు మనందరి ద్వారా చేసేలాగా ప్రార్థన జ్ఞాపం చేసుకుని మనం చేస్తున్నాం. ఇంతటితో నా పరిచయ కార్యక్రమం ముగిసింది. పెద్దలను కూడా ఆహ్వానించాలని కోరుతున్నారు. అంచేత మన మధ్యన పాత సాధు గారు ఉన్నారు, వారు వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి వేదిక మీద రండి. అలాగే మన మధ్యన శంకర్రావు గారు ఉన్నారు. శంకర్రావు గారు, పద్మ గారు కూడా వాళ్ళు ఎంతో సంఘ విషయంలో పరిచయ విషయంలో సహకరిస్తున్నారు. శంకర్రావు గారు ముందు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే మన మధ్యన ఇసాక్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమంతో అన్న ఎలా చేయాలి, అంకులు ఎలా చేయాలి అనే మాట మీద ఫోన్ చేస్తూ ఫలాంది చేయాలి, లైటింగ్స్ పెట్టాలి, టెంట్స్ పెట్టాలి, ఫ్లెక్స్లు వేయాలి, అంకులు ఎలా చేయాలి ఏంటని ప్రతి నిమిషం ఫోన్ చేస్తూ అడుగుతూ మా సలహాలు తీసుకుంటూ కార్యక్రమ భోజనాల విషయంలో ఈ విషయంలో కూడా ఇప్పటికప్పుడు మాతో సంప్రదిస్తూ ఎంత ప్రయాసపడ్డాడు. దేవుడు తనను బహుగా ఆశీర్వదించిన గాక. ఆయన కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రస్తుతం నా సమయం అయిపోయింది. ఈ కార్యక్రమం నడిపించడానికి సెక్రటరీ గారికి ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి ఎత్తండి. దేవుడు చేసిన మేలు, ఆయన చేసినటువంటి కార్యములు, అద్భుతమైన కార్యాలు బట్టి దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతిద్దాం. అసలు చేతుల పైకి ఎత్తిన ప్రతి ఒక్కరు అందరూ లేచి నిలబడాలి. ప్రతి ఒక్కరు బలమున్న వారందరూ లేచి నిలబడి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికీ ఈ సంఘాన్ని రక్తముతో కొనుక్కున్నావు కనుక ఈ సంఘమును కాపాడినందుకే నీకు స్తోత్రమయ్యా అని అందరూ చేతులకి ప్రభు స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ పరిచర్యను తుదముట్టించుటే
ఏమని వివరింతును. ఆయన చేసిన కార్యాలు బట్టి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారాలను బట్టి, తన సంఘాన్ని తన రక్తముతో భద్రపరిచినందుకే, కాపాడినందుకే మనందరం మన చప్పులు కూడా సంగతిగా దేవుడికి స్తోత్రం పడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థాంక్ యూ జీసస్. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ యొక్క సన్నిధినైనా మాతో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. పాటలు మహిమ పొందినందుకు వందనాలు. ఇదిగో నీ దాసుడు నాయన నీ మాటలు అందిస్తుండగా మాతో మాట్లాడు నాయన, నీ స్వరాన్ని మాకు వినిపింప చేయమని, వినబుద్ధి కలిగించి గ్రహించిన హృదయాలు మాకు దయచేయమని, వచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే